అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపాలు దాల్చి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల్లో భాగంగా తమ నౌకను స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇరాన్ దళాలు అమెరికా యుద్ధ నౌకలపై భారీగా డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే సున్నితంగా ఉన్న సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలోనే శాంతి చర్చలు కొనసాగుతుండడం విశేషం. ముఖ్యంగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య అణు ఒప్పందం పునరుద్ధరణకు సంబంధించిన రెండో విడత చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. అమెరికా ఈ దాడులను చాలా తీవ్రంగా పరిగణిస్తూ మధ్యప్రాచ్య ప్రాంతంలో తమ రక్షణ వ్యవస్థలను మరింత అప్రమత్తం చేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా తమ భద్రతకు విఘాతం కలిగితే తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఘర్షణకు దారితీసే అవకాశాలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ప్రాంతంలో భద్రతా ముప్పు పెరగడంతో చమురు సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు సుమారు $90 చేరుకోగా బ్రెంట్ క్రూడ్ ధర $96 వద్ద ట్రేడ్ అవుతోంది. చమురు ధరల పెరుగుదల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే ఇండియా వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఇలానే కొనసాగితే దౌత్యపరమైన చర్చలు విఫలమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ అమెరికా ప్రత్యక్ష ప్రతిదాడికి దిగితే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది గ్లోబల్ ఎకనామీపై తీవ్ర ప్రభావం చూపి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య మార్గాల్లో చర్చలు పునరుద్ధరించాలని కోరుతోంది. లేకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రమై ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.